చూసుకుంటాను. అలాగే. మా మిత్ర. ఆంటీ మీరా? రండి. మీరేంటి ఇక్కడ? మహేష్ని కలవడానికి వచ్చానమ్మా. అసలు ఈ ఇల్లు మీకెలా తెలుసు? అది ఒకరోజు అలా నాకు తెలియకుండానే రిషి బాబు ద్వారా మీ ఆశ్రమంలోనే ఉంటున్నానమ్మా. రిషి గడికి వేరే పని లేదు. అమ్మా మిత్ర, చెప్పండి. లోపలికి వెళ్దామా? లోపలికా? ఎందుకు? అదేంటమ్మా, చెప్పానుగా మహేష్ని నా కలిసి. కాపురం కూల్చడానికా? అయ్యో, అవే మాటలమ్మా. మరి ఇంకెలా మాట్లాడమంటారు? నేను, నా భర్త, నా కూతురు ఇలా సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదనే కదా అనుకోవాలి. లేదమ్మా, నా మనవరాల ఆనంది కూతురు ఎక్కడుందో తెలుసుకుందామని మాత్రమే వచ్చాను. అది మాకెలా తెలుస్తుంది? మహేష్కి తెలిసే ఉంటుందమ్మా. లేదు, తనకి తెలియదు. తనకి తెలిసిన విషయం నీకు తెలియకపోవచ్చు కదమ్మా. అందుకే ఒక్కసారి మహేష్ని కలిసి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మీ న్యూసెన్స్? తెలీదని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? అది కాదమ్మా, కొడుకుని కలవాలని తల్లి పడే బాధ ఆరాటం అర్థం చేసుకోమ్మా. ఏంటి అర్థం చేసుకునేది? లుకాండి, నేనొక మాట ఓపెన్గా టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను, వినండి. 24/7 మహేష్ ఆనంది అశ్విన్ల గురించి ఆలోచిస్తూ వాళ్ళ జ్ఞాపకాలతోనే పిచ్చివాడైపోతున్నాడనుకున్న స్టేజ్ నుంచి అది కష్టం మీద తను మూడ్ డైవర్ట్ చేసి పెళ్లి కొప్పించి నా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇప్పుడు మాకు ఒక కూతురుంది. అట్ దిస్ స్టేజ్ మీరు మళ్ళీ మహేష్ని కలిసి ఆనంది చచ్చిందని. అయ్యో, ఐమ్ సారీ, ఆనంది చనిపోయిందని, తనకి ఆడపిల్ల పుట్టిందని, ఆ చైల్డ్ మాయమైపోయిందని, ఆనంది చనిపోవడంతో ఆ పాప మిస్ అవ్వడంతో అశ్విన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని ఈ స్టోరీ అంతా మహేష్కి చెప్తే మళ్ళీ తను ఓల్డ్ మూడ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నా గురించి, నా కూతురు గురించి పట్టించుకోడు. అసలు ఆనంది చనిపోయిందన్న మాటే తను తట్టుకోలేడు. మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతాడు. అది టోటల్ మా ఫ్యామిలీనే డిస్టర్బ్ చేస్తుంది. ఎవరెలా పోతే నాకేంటి? మహేష్ని కలవాలి, తనతో మీ బాధ చెప్పుకోవాలి అంటే వెళ్ళండి, వెళ్ళండి. లేదమ్మా, ఇప్పటికే నేను చేసిన పాపాలకి ఈ జన్మకి సరిపడా శిక్ష అనుభవిస్తున్నాను. చాలమ్మా, చాలు. ఇది తట్టుకోవడమే నా వల్ల కావడం లేదు. నేను మహేష్ని కలవడం వలన అంత అనర్థం జరుగుతుందని ఆలోచించలేదు. అది నా తప్పేనమ్మా, నా తప్పే. ఇక మీదటెప్పుడు మహేష్ని కలవను. కలవాలని ప్రయత్నమూ చెయ్యను. మాటివ్వండి అయితే.
ఎవరో నాకు బాగా తెలిసిన మొహంలాగే ఉందే. ఎంత ఆలోచించినా తెలియట్లేదు. చైన్ ఏమైంది? మహేష్, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏదో వెతుకుతున్నావు కదా? అబ్బాయి అదేం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సర్చ్ చేస్తూనే ఉంటావేంటి? కొంప తీసి మళ్ళీ ఆనంది ఫోటోని పర్సులో పెట్టుకొని తిరుగుతున్నావా? అదేం లేదు మిత్ర. మిత్ర, ఫోటో ఏం లేదే. నీ డౌట్ క్లియర్ అయింది కదా, ఇంకా వెళ్ళు. నో, నాకు ఇంకా నీ మీద డౌట్గానే ఉంది. ఆనందికి సంబంధించిన థింగ్స్ ఏమైనా నాకు కనిపించాలి, అప్పుడు చెప్తాను ఈ సంగతి. సర్లే, ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? నాకేమొద్దు. అలా అంటే ఎలా? మెడిసిన్స్ వేసుకోవాలిగా, జ్యూస్ తాగాల్సిందే. ఆనంది ఫోటో ఉన్న లాకెట్ ఇలా దొరికి అలా పోయింది. ఉన్న ఒక్క మెమరీ కూడా మిస్ అయింది. అసలు ఆ చైన్ ఎక్కడుంది? ఎక్కడ పడిపోయింది? ఎవరికైనా దొరుకుంటుందా?